రైతు సోదరుల స్వాగతం. ఎట్టికేలకు కృష్ణమ్మ పరుగులు ఆల్మట్టి డ్యాంకి వేగంగా కొనసాగుతా ఉన్నాయి. చాలా మంది రైతులు శ్రీశైలంకి ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది, జూరాలకు ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉన్నారు. కొంచెం ఒక్క వారం రోజులు ఓపిక పడితే చాలు, మనకి జూరాలకి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆల్మట్టి డ్యాంకి 132,000 క్యూసెక్ల ఫ్లడ్ ఇంకా కొనసాగుతా ఉంది. గడిచిన 24 అవర్స్లోనే 24 గంటల్లోనే 20 టీఎంసీల జలాలు ఆల్మట్టి డ్యాంకి చేరాయి. దీంతో ఆల్మట్టి డ్యాంలో ప్రస్తుతం 50 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 70 టీఎంసీల దాకా ఆల్మట్టి డ్యాంకి రావాల్సి ఉంది. ఇదే ఫ్లడ్ కంటిన్యూ అయితే ఒక 5 డేస్లో ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆల్మట్టి డ్యామ్ నుంచి అవుట్ ఫ్లోస్ అయితే ఏమీ లేవు. ఏదో తాగునీటి అవసరాలకి ఒక 400 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేస్తా ఉన్నారు. వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని ఆల్మట్టి డ్యాంలో నిల్వ చేస్తా ఉన్నారు. ఈ ఫ్లడ్ ఇంకా ఒక 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో, ఆ కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలు అవి మామూలు వర్షాలు కాదు. కుండపోత అని చెప్పడానికి కూడా లేదు, అంతకంటే కుంభవృష్టి భయంకరం. గడిచిన 100 సంవత్సరాల్లో అంత వర్షం పడలేదు, అది ఒకేసారి పడింది. దాంతో ఫ్లడ్ కొనసాగుతుంది. ఆల్మట్టి డ్యామ్ నిండిందంటే ఇక నారాయణపూర్లో ఒక 2 రోజులు మాత్రమే అక్కడ నిల్వ చేయడానికి అవకాశం ఉంది. ఒక 2 డేస్ వచ్చే ఫ్లడ్ 37 టీఎంసీల నారాయణపూర్ కెపాసిటీకి ఇప్పటికే 25 టీఎంసీ ఉంది కాబట్టి అక్కడ ఒక 10-12 టీఎంసీ వరకు నిల్వ చేసే అవకాశం ఉంది. అది 1 or 2 డేస్, ఒక రోజు 2 రోజుల్లో నిండిపోయింది. ఇంకా తర్వాత వచ్చిన వరద వచ్చినట్టు జూరాల్లో ఆ 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే 6 టీఎంసీలు ఇప్పటికే ఉంది కాబట్టి అది 1 డేలోనే నిండిపోయింది. ఇంకా వెంటనే శ్రీశైలంలో కౌంట్ డౌన్ మొదలవుతుంది. శ్రీశైలంలో అయితే ప్రస్తుతానికైతే ఫ్లడ్ ఏం లేదని చెప్పాలి. ఒక 40 టీఎంసీల ఫ్లడ్ ఉన్నా కూడా అది డెడ్ స్టోరేజ్. ఏదో తాగునీటి అవసరాలకు కొంచెం శ్రీశైలం నుంచి ఒక 4,000 క్యూసెక్ల ఫ్లడ్ని నాగార్జున సాగర్కి రిలీజ్ చేసి వాడుకుంటూ ఉన్నారు. అయితే రాబోయే వారం రోజుల తర్వాత ఏ క్షణంలోనైనా జూరాల ప్రాజెక్టుకి, అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల వరకు రైతు సోదరులు ఓపిక పట్టాల్సిందే. ఇంకా తర్వాత మనకి 2 తెలుగు రాష్ట్రాలకి ఎంత ఫ్లడ్ చేరుతా ఉంది, ఏడాది ఖరీఫ్లో రబీకి 6 తొడుల పంటలకైనా నీరు వస్తాయా రాదా అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఎలాంటి వర్షాలు నమోదైన దాఖలాలు లేవు. ఏదో చిన్న చిన్న జల్లులు తిరుమలలో, తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని 2-3 సెంటీమీటర్ల వర్షపాతాలు తప్ప 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్న వివరాలు, వార్తలు అయితే లేవు. ఇక రాబోయే 24 అవర్స్లో ఎగువ ప్రాంతాల నుంచి ఎంత ఫ్లడ్ రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.